ఇక నిజామాబాద్ బీజేపీలో విభేదాలు మరింత ముదిరాయి. ఎంపీ టికెట్ కోసం సీనియర్ల మధ్య పంచాయతీ జరుగుతోంది. టికెట్ మాకంటే మాకివ్వాలని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇక ధర్మపురి అరవింద్ ఆగడాలపై ఏకంగా అధిష్టానానికే ఫిర్యాదు చేశారు. పారాషూట్ లీడర్లకు పెద్దపీట వేయడంపై బీజేపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీలో అంతర్యుద్ధం మొదలైంది. పదవుల వ్యవహారం పార్టీ నాయకుల్లో చిచ్చురేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జారీ చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో పారాషూట్ లీడర్లకు పెద్దపీట వేయడం సీనియర్లకు అస్సలు నచ్చలేదు. పార్టీని అంటిపెట్టుకుని దశాబ్దాలుగా సేవ చేస్తే ఇదేనా మాకిచ్చే గౌరవం అంటూ సీనియర్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడమేంటని బాహటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు నుంచి జీవితాలను త్యాగం చేసి పనిచేస్తున్న తమకు గుర్తింపు ఇవ్వకుండా ఆకాశం నుంచి ఊడిపడ్డ పారాషూట్ నేతలను కీలక స్థానాల్లో కూర్చోబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై జిల్లాకు చెందిన కీలకమైన బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. బీజేపీలోకి వచ్చి ఎంపీ అయిన ధర్మపురి అరవింద్ సహా జిల్లా పూర్వ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య, ప్రస్తుత అధ్యక్షుడు కులచారి దినేష్ కు పార్టీ భావాచలమే తెలియదని, అలాంటి వారంతా ఇలా వచ్చి అలా పదవులు పొందడమేంటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ధర్మపురి అరవింద్ తన ఆధిపత్యాన్ని చెలాయించడం కోసమే ఇదంతా చేస్తున్నాడంటూ హోంమంత్రి అమిత్ షాకు, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు జిల్లా నాయకులు ఫిర్యాదులు చేసి వచ్చారు. సరిగ్గా 2018 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి పసుపు బోర్డు తెస్తానంటూ ఉదరగొట్టి ఎంపీ అయిన అరవింద్ ఆ తర్వాత నిజామాబాద్ ప్రజలకు చేసింది గుండు సున్నా. పైగా పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిందేమీ లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. నిత్యం బీఆర్ఎస్ పార్టీని ఆడిపోసుకోవడం తప్ప ధర్మపురి అరవింద్ జనానికి ఒరగబెట్టిందేమీ లేదని ఓపెన్ గానే చెప్తున్నారు. ఎంపీ అరవింద్ పనితనంపై ప్రజల్లో తీవ్రస్థాయి అసంతృప్తి ఉందన్నది కాదనలేని సత్యం. మాటలే కాని చేతులకు పనికిరాని అరవింద్తో ఉపయోగం లేదని జనం ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కు కోరుట్ల ప్రజలు పెట్టిన వాతే అందుకు ఉదాహరణ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఓటమి ఖాయమన్న సంకేతాన్ని గ్రహించే అరవింద్ ఈ రకమైన కుట్రలు చేస్తున్నాడని స్థానిక నేతలకు అర్థమైంది. ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోనే అసెంబ్లీకి పోటీ చేసి అభాజుపాలయ్యాడు ధర్మపురి అరవింద్. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినా ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఆయనకు బోధపడింది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ పార్లమెంటుకు అరవింద్ పోటీపై అనుమానాలు మొదలయ్యాయి. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేని వ్యక్తికి పార్లమెంటు టికెట్ ఇస్తే ఏం ఉద్ధరిస్తాడంటూ బీజేపీ సీనియర్లంతా హైకమాండ్కు చెప్తున్నారు. అరవింద్ కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దంటూ మొరపెట్టుకుంటున్నారు. ఇటు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్యను మార్చడంతో సొంత పార్టీలోనే అరవింద్ కు అసమ్మతి సెగ మొదలైంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పదవి నుంచి తప్పించడంపై సదరు వర్గం గుర్రుగా ఉంది. ధర్మపురి అరవిందే ఇదంతా చేయించాడని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా అరుణాతారను బీజేపీ కొనసాగించగా నిజామాబాద్ కు మాత్రం పారాషూట్ లీడర్ దినేష్ ను తెచ్చిపెట్టారు. మొత్తం గొడవకు ఇదే కారణం. బస్వాను తప్పించినప్పుడు సీనియర్లలో ఎవరో ఒకరికి పదవి ఇస్తారని అంతా ఆశించారు. కానీ సీన్ రివర్స్ అయింది. దాంతో కాషాయ నేతల్లో అసంతృప్తి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్లు, జిల్లా అధ్యక్ష పదవుల్లో చోటు దక్కని వారంతా ఏకతాటిపైకొచ్చి అరవింద్ ఆగడాలపై నిరసన గలం విప్పుతున్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కోరుట్లలో ఓటమితో ఢిల్లీ పెద్దల ముందు అరవింద్ పర్వంతా పోయింది. ఇక ఆయనకు ఎంపీ టికెట్ రాదని పార్టీ నాయకులకు అర్థమైంది. అందుకే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పెర్కిట్ శివారులో విద్యాసంస్థలు నడుపుతున్న బీజేపీ సీనియర్ నేత అలిజాపూర్ శ్రీనివాస్ ఇప్పటికే ఎంపీ టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసినట్టు టాక్. ఇటు
ఎండల లక్ష్మీనారాయణ సైతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారట. మొత్తం మీద నిజామాబాద్ బీజేపీలో ఇప్పుడు పెద్ద వారే నడుస్తుంది. టికెట్ల పంచాయతీ, పదవుల అంశం కమలం శిబిరంలో కాకరేపుతోంది.